వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆగస్టులో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ T1 కేటగిరీ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. ఎగ్జామ్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 10th జనవరి లాస్ట్ డేట్. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ఫీజు కూడా పే చేయాలి. కొన్ని కేటగిరీ వరకు ఫీజు నుండి కొంత మినహాయింపు అయితే ఉంది. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియగానే టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? ఈ యొక్క ఐసీఆర్ సంబంధించి ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళకి ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ మరియు వాటి యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. నెక్స్ట్ పే స్కేల్ 7th CPC లెవెల్ 3 అంటే 7th CPలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి ఇలా డిఫరెంట్ లెవెల్కి ఎంత పే స్కేల్ వస్తుందో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి చూసుకుంటే పూర్తి సమాచారం తెలుస్తుంది మీకు. నెక్స్ట్ మనకి పోస్టింగ్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది? మీకు పేజ్ నెంబర్ 17లో NX 1 ఉంది. ఇక్కడ ఇండియాలో ఐసీఆర్ సంబంధించిన వాటి యొక్క ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. టోటల్ ఇన్ఫర్మేషన్ మన హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ కానీ, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్, ఇంకా చెన్నై కానీ ఇలా సౌత్లో మనకి చాలా చోట్ల ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ హైదరాబాద్, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పక్కన కాలంలో ఇచ్చారు. సో వీటిని చూసుకుంటే మీకు ఎక్కడ పోస్టింగ్ ఎక్కువగా ఉంది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 10th జనవరి 2022 అంటే అప్లికేషన్ సంబంధించిన ఎండ్ డేట్ అది. మినిమం 18, మ్యాక్సిమం 30. ఒకవేళ అభ్యర్థి SC ST అయితే 5 years, OBC 3 years ఈ రిలాక్సేషన్ అలాగే అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది 100 మార్క్స్ మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ పెడతారు. 4 సెక్షన్స్ ఉంటాయి. మీకు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. ముఖ్య విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అంటే 0.25 మార్క్స్ అనేది కట్ చేస్తారు మీరు రాంగ్ పెడితే కనుక. సో మనసు మీకు ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో అందులో అన్ని పక్కాగా ఉంటే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? ఏపీలో మనకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవే కాకుండా రిమైనింగ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు ఇవన్నీ కూడా సెంటర్సే. రాజమండ్రి కూడా సెంటర్ ఉంది. చీరాల, విజయనగరం ఇవన్నీ కూడా సెంటర్స్. ఇక తెలంగాణ సంబంధించి ఒక హైదరాబాద్ కాకుండా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఇవన్నీ కూడా సెంటర్స్. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి? మీకు పేజ్ నెంబర్ 7లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటి, స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, స్టెప్ 2లో ఏముంటుంది, ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి చూసుకోండి అప్లై చేసేవారందరూ. నెక్స్ట్ ఫీజు అన్డిజర్వ్డ్ OBC, నాన్ క్రిమీ లేయర్, EWS వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు ఇందా 700 రూపీస్, రిజిస్ట్రేషన్ ఫీజు ఇందా 300 రూపీస్, టోటల్ 1000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి ఉమెన్ లేదంటే SC కానీ, ST కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఈ కేటగిరీ చెందిన వారైతే వారికి ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 300 రూపీస్, అది అందరికీ కామన్, వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఏమన్నా క్వైరీస్ ఉన్నా కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. 10 AM to 6 PM మండే టు సాటర్డే మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి? ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి లింక్ అనేది మీరు క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ అందులో మనకి స్టెప్ 1లో ఏముంటుంది, స్టెప్ 1లో ఏముంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజెస్, సిగ్నేచర్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి చదివి వీటి తగ్గట్టు ఇమేజ్ మాడిఫై చేసుకున్నప్పుడు కింద డిక్లరేషన్ని టిక్ చేసి ప్రొసీడ్ రిజిస్టర్ అనాల్సి ఉంటుంది మీరు. అప్పుడు ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక అలర్ట్ వస్తుంది. రికమెండెడ్ బ్రౌజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కొంతమంది మొజిల్లా వాడతారు, కొంతమంది క్రోమ్, కొంతమంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడుతూ ఉంటారు. సో వాటి యొక్క వెర్షన్స్ మినిమం ఎంత ఉండాలి వాటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు వన్స్ సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బేసిక్ మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్, ఈమెయిల్ కూడా వస్తుంది. అందుకే ఈమెయిల్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు వాటిని మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియాలని వాటి వాళ్ళు షేర్ చేస్తారు. ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క
ఒక పోస్ట్ ఉంది అక్కడ, తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు. అలాగో నెక్స్ట్ మీ యొక్క నేమ్ కానీ మొబైల్ నెంబర్ సేమ్ అదే మొబైల్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇంకోసారి కన్ఫర్మ్ చేయాలి ఈమెయిల్ ఐడి అనేది. ఇక సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత రీమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ లాగిన్ ఎక్కడ అవుతారంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చూపించిన స్టార్టింగ్లో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కింద మీకు రిజిస్ట్రేషన్ లింక్ కింద ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్కి వచ్చిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇందులో సిలబస్ ఏముంటుంది, మనకి జీకే, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ టోటల్ మనకి ఇది 4 సెక్షన్స్ ఉన్నాయి. మీరు మంత్లీ మ్యాగజైన్ జనరల్ కరెంట్ అఫైర్స్ కానీ డైలీ న్యూస్ పేపర్ ప్రిపేర్ అవుతూ ఉండండి. అంటే స్పోర్ట్స్ అవ్వచ్చు, ఒక గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ కానీ ఏదైనా కూడా అవన్నీ మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్గా ఉంటారు. అటువంటి అవకాశం అంటే టైం లేని వారందరూ కూడా జస్ట్ మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ చేస్తే చాలు. మన ప్రతి ఒక్క ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ ముఖ్యంగా కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కోచింగ్ సెంటర్ పేరు మీద మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అవి ఫాలో అవ్వండి, సరిపోతాయి మీకు. తర్వాత జనరల్ ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసే. సో మీరు ఆ లెవెల్లోనే ఉంటుంది పేపర్, మరి హై లెవెల్ అయితే ఉండదు. బేసిక్ నెంబర్ సిస్టమ్ కానీ, ఆల్జీబ్రా, జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ బేసిక్ మొత్తం అన్ని కూడా ఉన్నాయి. కూడా మనకి ఆల్రెడీ చాలామంది వేరే ఎస్ఎస్సి కానీ అన్నీ రాస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన టాపిక్సే. ఇక సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ జనరల్కి సంబంధించిన పేపర్లు కామన్గా ఉంటాయి. సోషల్ సంబంధించిన పేపర్ ఇది హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇది రీసెంట్ సంబంధించిన బుక్, ఇది లేటెస్ట్ వర్షన్ అయితే ఆసక్తి ఉన్న వారు తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. దాంతోపాటుగా ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక బండిల్ కింద అనమాట, అంటే ఒక మ్యాథమెటిక్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, సైన్స్, సోషల్ సైన్స్ విడివిడిగా బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఆర్ సంబంధించిన టెక్నీషియన్ 3-1 కేటగిరీ పోస్టులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమన్నా 10th క్లాస్ పాస్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.